కంగ్రాచులేషన్స్ పోరీలు, పొరగాళ్ళు, బాయ్స్ అండ్ గర్ల్స్, జెంటిల్మెన్ అవుట్ దేర్. ఈ పోడ్కాస్ట్లో మనం వారెన్ బఫెట్ గురించి మాట్లాడుకుందాం. వారెన్ బఫెట్ డబ్బు గురించే కాదు, ఫైనాన్స్ గురించే కాదు, లైఫ్ గురించే కాదు, పెళ్లి గురించే కాదు, పార్ట్నర్ గురించే కాదు, ఎథిక్స్ గురించి కూడా చాలా విషయాలు ఆయన మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఆయన గురించి చదువుతా ఉంటే నాకు కొన్ని విషయాలు అర్థమైనట్టు, ఆ విషయాలు నేను నాకు అర్థమైన నా పర్సెప్షన్లో కొన్ని విషయాలు చెప్పనీకి ప్రయత్నం చేస్తా. రెడీగా ఉండుర్రీ, వినుర్రీ. నంబర్ 1, వారెన్ బఫెట్ ప్రపంచంలో మోస్ట్ సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్గా పేరు ప్రఖ్యాతలు పొందిన వ్యక్తి. అంటే హీ ఈజ్ ది వరల్డ్స్ మోస్ట్ సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్. అంటే నేను కూడా ఒక చిన్న ఇన్వెస్టర్ని అనుకోండి, చిన్న ఇన్వెస్టర్ని. కోర్స్ మీరు కూడా ఇన్వెస్టర్ అయి ఉంటారు. ఈయన ఏమంటాడంటే, ఇన్వెస్ట్ చేయటంతో మనిషి జీవితం బాగుపడుతుంది. ఇన్వెస్ట్ అంటే ఎట్టా? కొంతమంది గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తారు, కొంతమంది భూమిలో ఇన్వెస్ట్ చేస్తారు, కొంతమంది ఈక్విటీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు, కొంతమంది మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు, కొంతమంది బ్యాంకులో సేవింగ్ పెట్టుకుంటారు, కొంతమంది ఫిక్స్డ్ డిపాజిట్స్. ఇట్లా మనము సంపాదించే 10 రూపాయలు ఉంటే అందులో 2-3 రూపాయలు పక్కన పెట్టుకోవాలి. వాటితో ఇంకేదో కొనుక్కోవాలి. రేపు అసెట్స్ వాల్యూ పెరిగే వస్తువులు కొనుక్కోవాలి అంటాడు. అంటే భూమి కొంటే ఖచ్చితంగా 5-10 ఇయర్స్ తర్వాత దాని వాల్యూ పెరుగుతుంది. అదే కారు కొంటే 5-10 ఇయర్స్ తర్వాత దాని వాల్యూ పడిపోతుంది. సో బయింగ్ ఏ ల్యాండ్ ఆర్ గోల్డ్ ఈజ్ బెటర్ దాన్ బయింగ్ ఏ హౌస్ అండ్ కార్ అట్లా అంటాడు. అంటే మనిషి రుబాబ్ చేయాల్సిన అవసరం లేదు, ఇన్వెస్ట్ చేయాలి అంటాడు. అందుకే హీ ఈస్ కన్సిడర్డ్ యాజ్ వరల్డ్స్ మోస్ట్ సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్. అదొకటి. ఆయన 2 రూల్స్ చెప్పినాడు. మనీ మీద ఇన్వెస్ట్మెంట్ గురించి 2 రూల్స్ చెప్పినాడు. ఫస్ట్ రూల్ ఏంటంటే నెవర్ లూజ్ మనీ, అండ్ సెకండ్ రూల్ ఏంటంటే నెవర్ ఫర్గెట్ రూల్ 1. మనీ పొడగొట్టుకోవద్దు ఫస్ట్ రూలు. సెకండ్ రూల్ 1ని మర్చిపోవద్దు. అంటే ఏమంటాడు, ఎప్పుడైనా డబ్బుని పొడగొట్టే పనులు చెయ్యకూడదు. బెస్ట్ ఎగ్జాంపుల్, రెస్టారెంట్కి 1000 రూపాయలు ఫుడ్ తింటాం, ఇంట్లో అదే ఫుడ్ వండుకుంటే 200. రెస్టారెంట్కి పోవద్దంటాడు, కారు కొనొద్దంటాడు, ఇళ్ళు కొనొద్దంటాడు. సో ఇట్లా ఇంకా ఫైనాన్స్లో చాలా విషయాలు ఉన్నాయి. ఇది ఫైనాన్స్లో సేవింగ్ గురించి ఇన్వెస్ట్ చేసేది పర్టికులర్గా ఒక్కొక్కరికి సంబంధించిన విషయం. పర్సనల్ ఫైనాన్స్ అంటాం, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అండర్స్టాండింగ్ ఉంటుంది. ఇప్పుడు వారెన్ బఫెట్ యాంగిల్ నుంచి మాట్లాడుతున్నాను నేను. అంటే ఎక్కడైతే డబ్బులు పొడగొట్టే పనులు ఉంటాయో అక్కడ చేయొద్దు, డబ్బుని సేవ్ చేయండి, ఆదా చేయండి, దాన్ని ఇంకెక్కడైనా ఇన్వెస్ట్ చేయండి అంటాడు. రెండోది, పేషెన్స్ ఈజ్ కీ. మనిషికి పేషెన్స్ ఉండాలి అంటాడు. స్టాక్ మార్కెట్లో ఆయన ఇన్వెస్ట్ చేసిన డబ్బంతా స్టాక్ మార్కెట్లో స్టాక్స్ కొంటా ఇన్వెస్ట్ చేసుకుంటా పోయినాడు. 20-30 సంవత్సరాలు ఇట్లా కొంటా పోతే అది 100 రెట్లు 1000 రెట్లు పెరిగిపోయింది. అంటే ఆయన జస్ట్ ఇన్వెస్ట్ చేసి వదిలేసిండు అనమాట. పేషెన్స్ ఉంటే మనిషి ఈరోజు కాకపోయినా రేపు ఖచ్చితంగా గొప్పోడవుతాడు. అంటే ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలి. ఈరోజు ఇన్వెస్ట్ చేసేసి రేపు మార్కెట్ పడిపోయిందని రేపు కంగారు పడిపోయి అమ్మేసి అట్లా కాదు, పేషెన్స్ ఉండాలంటాడు. హీ బిలీవ్స్ ఇన్ బయింగ్ బిజినెస్. ఏ బిజినెస్ అయితే డబ్బుని రెట్టింపు చేస్తుందో అట్లాంటి బిజినెస్ మీద ఎక్కువ ఫోకస్ చేసేవాడు అనమాట. తర్వాత
ఆయన లైఫ్లో ఇంకా కొన్ని విషయాలు నేర్చుకున్న నేను ఏంటిదంటే, లైఫ్ స్టైల్ చాలా సింపుల్గా ఉండాలంటాడు. ఆయన దగ్గర ప్రపంచంలో ఉన్న డబ్బులు ఇంత ఉన్నా కూడా, డిస్పైట్ ఆఫ్ హ్యావింగ్ ఇమ్మెన్స్ వెల్త్, బఫెట్ స్టిల్ లివ్స్ ఇన్ ఏ వెరీ వెరీ మోడెస్ట్ హౌస్ ఇన్ ఒమాహా వెన్ హీ బాట్ ఇన్ 1958. 1955లో కొన్న ఇల్లు ఇంత పాతదైపోయినా కూడా ఆయన దాంట్లోనే నివసిస్తున్నాడంట. చూడండి, హీ అవాయిడ్స్ అన్నెసెసరీ కాంప్లెక్సిటీ. పనికి మాలిన పెద్ద పెద్ద కాంప్లెక్స్లు కట్టుకొని అక్కడ నివసించటము, అదే డబ్బు దానికి పెట్టాల్సిన డబ్బు మొత్తం స్టాక్ మార్కెట్లో పెడితే, ఏదైనా బిజినెస్ కొంటే అది రెట్టింపు అవుతుంది అని ఆయన పర్సెప్షన్లో ఆయన నమ్ముతాడు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, వారెన్ బఫెట్ వాల్యూస్ టైం ఓవర్ మనీ. మనీ కన్నా టైంకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు. హీ గివ్స్ మోర్ వాల్యూ ఫర్ టైం ఓవర్ మనీ. ఇది చాలా పవర్ఫుల్ స్టేట్మెంట్, ఆయన లైఫ్లో మనం నేర్చుకోవాల్సింది. ఇవి ఫైనాన్స్ రిలేటెడ్గా. ఇప్పుడు లైఫ్ పార్ట్నర్ గురించి కూడా ఆయన కొన్ని విషయాలు చెప్పినాడు. ఆయన ఏం చెప్పినాడు, ఈ స్టేట్మెంట్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. యు విల్ మూవ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ పీపుల్ దాట్ యు అసోసియేట్ విత్. మీరు ఏ మనుషులతోటి అయితే కలిసి ఉంటారో వాళ్ళ ఆలోచన డైరెక్షన్లోనే మీ ప్రయాణం సాగుతుంది. మంచోళ్ళతో ఉంటే మీకు మంచి అలవాట్లు అవుతాయి, చెడ్డోళ్ళతో ఉంటే మీకు చెడు అలవాట్లు అవుతాయి. బిజినెస్ మైండ్ సెట్ వాళ్ళతో మీరు సావాసం చేస్తే మీ మైండ్ కూడా బిజినెస్ మైండ్ లాగా తయారవుతుంది. అజ్ఞానులతోటి మీరు కలిసి నివసిస్తే మీ మైండ్లో కూడా అజ్ఞానమే పెరుగుతుంది అంటాడు. ఇట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ టు అసోసియేట్ విత్ పీపుల్ దట్ ఆర్ బెటర్ దాన్ యువర్ సెల్ఫ్. నీకంటే తెలివైన వాళ్ళతో నివసించు, నీకంటే టాలెంటెడ్ ఉన్న వాళ్ళతో కలువు, నీకంటే ఎక్స్ట్రాడినరీ మైండ్ సెట్ ఉన్న వాళ్ళతో నువ్వు నివసించనీకే ప్రయత్నం చెయ్యి అంటాడు. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డెసిజన్ యూ విల్ మేక్ ఈజ్ హూ యు మ్యారీ. నువ్వెవరినైతే మ్యారేజ్ చేసుకుంటావో తను నీ లైఫ్ డైరెక్షన్ని మార్చేస్తాడు. మోస్ట్ ఇంపార్టెంట్ స్టేట్మెంట్. హీ స్ట్రెస్సెస్, కొన్ని విషయాల్లో గట్టిగా స్ట్రెస్ చేసి మరి చెప్తాడు. ఏ గుడ్ స్పౌస్ కెన్ మల్టిప్లై యువర్ హ్యాపీనెస్ అండ్ సక్సెస్, వైల్ ద రాంగ్ చాయిస్ కెన్ డ్రాగ్ యువర్ ఎంటైర్ లైఫ్ డౌన్. నువ్వు ఒక మంచి మనిషిని పెళ్లి చేసుకుంటే లైఫ్ ఎక్స్ట్రాడినరీగా, సక్సెస్ఫుల్గా, హ్యాపీగా ఉంటుంది. అదే నువ్వు ఒక రాంగ్ పర్సన్ని మ్యారేజ్ చేసుకుంటే లైఫ్ సర్వనాశనం అవుతుంది అంటాడు. నీ ఐడియాస్ని, నీ ఆలోచనల్ని, నీ ఐడియాలజీని, నీ లిగేసీని, నీ బిజినెస్ని, నీ వంశ పారంపర్యాన్ని, నీ డబ్బుని ప్రొపగేట్ చేసే మనిషిని నువ్వు ప్రేమించి లేదా పెళ్లి చేసుకోవాలి అంటాడు. నీ దగ్గర బిజినెస్లు ఉన్నాయి, ఆ బిజినెస్ని రెట్టింపు చేసే పార్ట్నర్ని నువ్వు వెతుక్కోవాలి. ఆ బిజినెస్ గురించి సంబంధం లేని పార్ట్నర్ని ఎంచుకుంటే ఆ బిజినెస్ డెవలప్ కాదు, నీ ఐడియాస్ డెవలప్ కాదు, నువ్వు అనుకున్నది సాధించలేవు అంటాడు. ఒక విజన్, ఒక ఐడియా, నీకు ఒక విజన్ ఉన్నది, నీకు ఒక ఐడియా ఉన్నది, ఆ విజన్ని, ఐడియాని ప్రొపగేట్ చేసే, నీకు సపోర్ట్ చేసే పార్ట్నరు ఖచ్చితంగా కావాలి అంటాడు. ఇది పార్ట్నర్ చూస్ చేసే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అంటాడు.
అండ్ ఇంకో విషయము, సక్సెస్ అవ్వటానికి ఏం చేయాలి? ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ సక్సెస్ఫుల్ పర్సన్ అండ్ ఏ ట్రూలీ సక్సెస్ఫుల్ పర్సన్. రెండు విషయాలు చెప్తాడు. అందరు చెప్పుకుంటారు, నేను సక్సెస్ఫుల్ని, నా లైఫ్లో నేను సక్సెస్ అయినా, నేను సాధించిన, నేను గొప్పోడిని అని చెప్పుకుంటారు. సక్సెస్ అయిన వాళ్ళకి, నిజంగా సక్సెస్ అయిన వాళ్ళకి ఒక డిఫరెన్స్ చెప్తాడు. ఏం చెప్తాడు అంటే, సక్సెస్ అయిన వాళ్ళు సక్సెస్ అయినా అని చెప్పుకుంటారు, కానీ నిజంగా సక్సెస్ అయిన వాళ్ళు ఎప్పుడు దే నెవర్ సే నో టు ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్. నువ్వు ఏది అడిగినా, ఏ విషయాన్నైనా లేదు, కాదు, కుదరదు అని ఎవడైతే చెప్పలేడో వాడే నిజమైన సక్సెస్ఫుల్ అంటాడు. మోస్ట్ ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఇది. అండ్ ఇంకో విషయం ఏంటంటే, హీ అడ్వైజెస్ డూయింగ్ వర్క్ యు లవ్. నీకు ఏదైతే ప్యాషన్ ఉన్నదో ఆ పనే చెయ్యి. ఇన్ ద వరల్డ్ ఆఫ్ బిజినెస్, ఇది బిజినెస్కి సంబంధించిన ప్రపంచం. ద పీపుల్ హూ ఆర్ మోస్ట్ సక్సెస్ఫుల్ ఆర్ దోస్ హూ ఆర్ డూయింగ్ వాట్ దే లవ్. సక్సెస్ఫుల్ అయిన మనుషులు ఎంతమందినైనా చూడండి, వాళ్ళు చేసే పనిని వాళ్ళు ప్రేమిస్తూ ఉంటారు, అందుకే వాళ్ళు సక్సెస్ అయ్యారు. నువ్వు చేసే పనిలో నీకు ప్రేమ లేకపోతే నువ్వు సక్సెస్ఫుల్ అవ్వలేవు. అందుకే బఫెట్ ఏమంటాడు, నువ్వు ఏ పని అయితే చేస్తున్నావో దాన్ని నువ్వు ప్రేమించు అంటాడు. అండ్ హీ రికమెండ్స్ డెవలపింగ్ హ్యాబిట్స్ ఆఫ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్. ఒక హ్యాబిట్ని డెవలప్ చేసుకో అంటాడు. నేను గ్రాడ్యుయేట్ అయినా, నేను డిగ్రీ కంప్లీట్ చేసుకున్నా, ఇంకా నా లైఫ్లో చదవాల్సిన అవసరం లేదు, నేను స్కిల్ డెవలప్ చేసుకోవాల్సిన అవసరం లేదు, నేను ఇంకేం చదవాల్సిన అవసరం లేదు, నేను సక్సెస్ అయినా అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళ లైఫ్ అక్కడే ఆగిపోతుంది. ఏమంటాడు, లైఫ్ లాంగ్ నువ్వు ఏదో ఒకటి చదువుతూ ఉండాలి, ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండాలి, ఏదో ఒకటి డెవలప్ చేస్తూనే ఉండాలి, నువ్వు అప్గ్రేడ్ అవుతూనే ఉండాలి. నువ్వు ఎప్పుడైతే చదువు మానేసి ఇంట్లోనే కూర్చుంటా అంటావో ఆ రోజు నువ్వు ఒకరికి డిపెండెంట్ అయిపోతావు, నీ లైఫ్ అక్కడే ఎండ్ అయిపోయింది అని అర్థం. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అందుకే ఆయన ఏమంటాడు, చదవాలి. అండ్ హీ స్టిల్, ఇంత డబ్బు సంపాదించిన తర్వాత కూడా, ప్రపంచంలో ఇంత ధనికుడు అయిన తర్వాత కూడా, హీ స్పెండ్స్ 5 to 6 hours ఆఫ్ డే రీడింగ్ బుక్స్, న్యూస్ పేపర్స్, బిజినెస్ రిపోర్ట్స్, ఇవి చదువుతూ ఉంటాడంట 5 నుంచి 6 గంటలు. కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళే చదవరు. చూడండి, ఆయన గురించి మనము తెలుసుకోవాల్సిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. అందులో ఒకటి లాస్ట్ కంక్లూజన్లో ఒక మాట చెప్పి, ఇప్పటికే చాలా లెందీగా అయిపోయింది పోడ్కాస్ట్. ఒక క్యారెక్టర్ మీద, ఎథిక్స్ మీద ఒక విషయం చెప్తాడు. బఫెట్ రిపీటెడ్గా ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, ఇట్ టేక్స్ 20 years టు బిల్డ్ ఎ రిప్యుటేషన్ అండ్ జస్ట్ 5 minutes టు రూయిన్ ఇట్. నువ్వు ప్రపంచంలో కూడబెట్టిన ఆస్తి, అంతస్తు, నువ్వు కూడబెట్టిన ఫేమ్, నువ్వు కూడబెట్టిన పాపులారిటీ, అదంతా 5 నిమిషాల్లో వ్యానిష్ అయిపోవచ్చు అంటాడు. అందుకే 20 సంవత్సరాల్లో నువ్వు డెవలప్ చేసుకున్న వాటిని చాలా అంటే చాలా జాగ్రత్తగా మనం దాన్ని కాపాడుకోవాలి అంటాడు. అందుకే ఎందుకు ఈ మాట అంటాడంటే, నీ పిల్లలు కానీ, నీ పార్ట్నర్ కానీ, వాళ్ళకి నీ లిగసీ అర్థం కాకపోతే, నీ బిజినెస్, నీ మైండ్ సెట్ అర్థం కాకపోతే, 5 నిమిషాల్లో నీ 20 years స్ట్రగుల్ స్మాష్ అయిపోతుంది. కాబట్టి ఎంత ఫేమ్ అయినా, ఎంత డబ్బు సంపాదించినా అది త్వరగా వ్యానిష్ అయిపోయే
డిసపియర్ అయిపోయే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అంటాడు. దీంతో ముగిస్తూ, పోరీలు పొరగాళ్ళు ఎవరైతే ఇప్పటి వరకు ఈ పోడ్కాస్ట్ని మొత్తం విన్నారో లైక్ చేసి కామెంట్ చేయుర్రి. ఓకేనా? బాయ్ బాయ్.